భార్యల మీద అబాండాలు వేస్తే దాని ఆధారంగా విడాకులు ఇవ్వలేమని చెప్పి ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. భార్య శీలాన్ని శంకిస్తూ ఆరోపణలు చేయడం దాంపత్య ద్రోహం అని, దాన్ని అతి క్రూరమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆమెపై లేనిపోయిన ఆరోపణలు మోపి విడాకులు కోరలేదని చెప్పింది. భార్య ప్రవర్తన బాగాలేదని, ఆ కారణంగా విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఓ భర్త తొలుత ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. దాన్ని తిరస్కరిస్తూ 2017లో ఆ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేయగా ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ నీనా బన్సల్, కృష్ణ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. తన భార్యకు పలువురితో సంబంధాలు ఉన్నాయని ఆ పిటిషన్లో ఆయన ఆరోపించాడు. పుట్టిన ఇద్దరు పిల్లలకు తాను తండ్రిని కాదని చెప్పాడు. తాను ఒకసారి వారి ఇంటికి వెళ్ళినప్పుడు మద్యం ఇచ్చారని చెప్పాడు. మత్తులో ఆమెతో శృంగార సంబంధం పెట్టుకున్నట్టు, ఆ కారణంగా గర్భవతిని అయినట్టు అబద్ధాలు చెప్పిందని చెప్పాడు. వివాహం చేసుకోవాలంటే ఒత్తిడి తేవడంతో గత్యంతరలేక అంగీకరించానని వివరించాడు. అయితే ఎలాంటి ఆధారం లేకుండా భార్య గౌరవాన్ని కించపరిచేలా, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ఆరోపణ చేశాడంటూ విడాకులు ఇవ్వడానికి ఫ్యామిలీ కోర్టు నిరాకరించింది. హైకోర్టు కూడా ఈ తీర్పుతో ఏకీభవించింది. వివాహబంధం సంపూర్ణ విశ్వాసం, పరస్పర నమ్మకంతో వృద్ధి చెందుతుందని, ఒకరి గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించకూడదని హితవు చెప్పింది. నిజంగా వాడి మీదన 498 వరకట్న వేధింపులతో పాటు గృహహింస కేసులు కూడా పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇట్లాంటి వాడి మీద.